గణేష అంటే ఇది నిజంగానే నిజంగానే వామ్మో నిజంగానే గణేశుడు వచ్చేసాడు నాతో ఆడుకోవడానికి. కానీ షించాన్, నీకు నేను ఒకటి చెప్పాలి. అది ఏంటంటే అయ్యా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాధగా ఉన్నాను తెలుసా. ఎందుకంటే పోయినసారి గణేశుడిని నేను చాలా రిక్వెస్ట్ చేశాను వచ్చి నాతో ఆడుకో అని చెప్పేసి, కానీ గణేశుడేమో రావట్లేదు. గుడ్ మార్నింగ్ గణేష. అరే మర్చిపోయాను, గణేశుడితో మాట్లాడకంటే ముందు మనమైతే ఎక్సర్సైజ్ అయితే చేద్దాము. మార్నింగ్ టైంలో వాకింగ్ జాగింగ్ చేస్తే బాత్రూమ్ మంచిగా వస్తుంది తెలుసా. గణేశుడే చెప్పాడు మీరు కూడా మార్నింగ్ లేవగానే మంచిగా వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, సరేనా? గణేష ఇంకొక రౌండ్ వేసి వస్తా నాకు. 1 2 1 2 1 2. ఈ సూపర్ స్టార్ షించాన్ కి జాగింగ్ చేసి చేసి 6 ప్యాక్స్ వచ్చేలాగా ఉన్నాయే. కండలైతే చాలా పెరిగిపోయాయి. అమ్మయ్యా గణేష నేనైతే వచ్చేసాను. కనీసం ఈ రోజైనా వచ్చి నాతో ఆడుకుంటావా ప్లీజ్? అబ్బా గణేష ఎందుకు గణేష ఇలా చేస్తావు? మంచిగా మనం ఆడుకోవచ్చు. నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఎవరు లేరు, భయపడకు గణేష. ఇదిగో అటు సైడ్ కూడా ఎవరు లేరు. ఎవరు లేరని చెప్పాను కదా, వచ్చేసాయి. గణేష అది నువ్వేనా? వామ్మ గణేశుడు నాతో ఆడుకోవడానికి అయితే వచ్చేసాడు. సూపర్ సూపర్. మాయమైపోయాడండి. అర్జెంట్ గా ఈ విషయం బ్లాక్ మమ్మీకి చెప్పాలి. వాయ్ బ్లాక్ మమ్మీ ఆ త్వరగాలే, గణేశుడు వచ్చేసాడు, గణేశుడు వచ్చేసాడు. లే బ్లాక్ మమ్మీయా. అబ్బా ఏంట్రా పొట్టోడా, మార్నింగ్ కూడా కాలేదు అప్పుడే వచ్చి విసిగిస్తున్నావు. అది ఏంటంటే బ్లాక్ మమ్మీయా, నేను గణేశుడిని చూశాను. మనము ఇక్కడ గణేశుడిని పెట్టాం కదా, అక్కడ నేను గణేశుడిని చూశాను. రే పిచ్చిలేసిందారా నీకు? అసలు మార్నింగ్ అన్న అయిందా కనీసము? అబ్బా ఇంకా సూర్యుడు కూడా పైకైతే రాలేదు. టైం చూస్తేనేమో మార్నింగ్ 5 అవుతుంది. సరే ఇప్పుడేమంటావు? నువ్వు గణేశుడిని చూసావు, నేను కూడా చూస్తున్నాను కదరా. ఇప్పుడు గణేశుడు నా ముందే ఉన్నాడు కదా. అరే బ్లాక్ మమ్మయ్య నేను గణేశుడిని చూశాను. గణేశుడిని అంటే గణేశుడిని కాదు. అరే రే నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బ్లాక్ మమ్మయ్య. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? సరిగ్గా చెప్పురా, నాకు అర్థం కావట్లేదు. అది ఏంటంటే బ్లాక్ మమ్మయ్య, గణేశుడి విగ్రహం ఉంది కదా, ఆ గణేశుడి విగ్రహం వెనక నేను గణేశుడిని చూశాను. రే మళ్ళీ 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 అదే అంటున్నావేంట్రా నువ్వు? గణేశుడి విగ్రహం వెనుక గణేశుడిని చూసావా? గణేశుడు ఇక్కడే ఉన్నాడు కదరా, మళ్ళీ ఇంకొక గణేశుడి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే పిచ్చి బ్లాక్ మమ్మయ్య, గణేశుడి విగ్రహం కాదు, గణేశుడిని చూశాను, రియల్ గణేశుడిని చూశాను. వీడికి పిచ్చిలేసింది ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈరోజు నిమజ్జనం అయితే చేయబోతున్నాం కదా. ఈరోజే గణేశుడి లాస్ట్ వీడియో అనమాట. ఏంటి బ్లాక్ మమ్మయ్య నువ్వు మాట్లాడేది? ఈరోజు మనం గణేశుడికి బాయ్ బాయ్ చెప్పబోతున్నామా? అవునరా పొట్టోడా, నీకు చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఏంటంటే ఈ రోజుకి మనం గణేశుడిని తెచ్చి 10 days అవుతుంది కదా. సో ఈరోజు గణేశుడిని వాళ్ళ ఇంటికి పంపించే టైం అయితే వచ్చేసిందిరా. అరే రే ఏంటి బ్లాక్ మమ్మయ్య, అప్పుడే 10 days అయిపోయిందా? నాకు బాధగా ఉంది బ్లాక్ మమ్మయ్య. నువ్వేం బాధపడకరా పొట్టోడా, ఎందుకంటే ఈరోజు గణేశుడు నిమజ్జనం అయితే చేయబోతున్నాం కదా. కానీ ఈరోజు మనము చాలా ఎంజాయ్ అయితే చేయబోతున్నాము. ప్లాన్స్ ఏంటో చెప్పాలా? ఏంటి ప్లాన్సా? ఏం ప్లాన్ వేసావు బ్లాక్ మమ్మయ్య? అది ఏంటంటే రా పొట్టోడా, ఈ రోజు వచ్చేసి మనము గణేశుని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నాం కదా. మనం వచ్చేసి గణేశుని చాలా సంతోషంగానైతే ఈ ఇంటికి అయితే పంపివ్వాలి. అంటే ఈరోజు మనం కూడా సంతోషంగా ఉండాలి, బాధపడకూడదు. అందుకే ఈరోజు వచ్చేసి మనం కొన్ని కాంపిటీషన్స్ అయితే ఆడబోతున్నాము. ఏంటి కాంపిటీషన్సా? ఏం కాంపిటీషన్స్ బ్లాక్ మమ్మయ్య? రే పొట్టోడా, కాంపిటీషన్స్ మాత్రమే కాదు, ఈరోజు వచ్చేసి మనము మైకేల్ బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళబోతున్నాము. మీ మైకేల్ బాబాయ్ కూడా గణేశుడిని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నాడు. ఏంటి మైకేల్ బాబాయ్ కూడా గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నాడా? సూపర్ బ్లాక్ మమ్మయ్య, మనం కూడా వెళ్ళి చూద్దాము ఎలాంటి గణేశుడు పెట్టుకున్నాడని చెప్పేసి. అంతేకాదురా పొట్టడా, ఇవన్నిటి తర్వాత మనం వచ్చేసి లాస్ ఏంటోస్ సిటీని అయితే వదిలేసి వెళ్ళబోతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నావా? మనమైతే నార్త్ యాంగ్టన్కి అయితే వెళ్ళబోతున్నాము. అది కూడా ఎందుకు అనుకుంటున్నావా? నార్త్ యాంగ్టన్లో వచ్చేసి ఒక 100 feet గణేశుడి విగ్రహం అయితే ఉంది. దాన్ని చూసి వచ్చేద్దాము. బ్లాక్ మమ్మయ్య మార్నింగ్ అయింది, లే బ్లాక్ మమ్మయ్య. అమ్మయ్య సూపర్, బ్లాక్ మమ్మయ్య ఒకసారి పిలవగానే లేసాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి గణేశుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నాం కదా. రే పొట్టోడా, ఈరోజు గుర్తుంది కదా, నీకైతే కొన్ని ప్లాన్లు అయితే చెప్పాను కదా. అవును బ్లాక్ మమ్మయ్య, ఈరోజు వచ్చేసి మనము ఫస్ట్ మైకేల్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గణేశుడి విగ్రహాన్ని అయితే చూడబోతున్నాము. ఓకే రా పొట్టోడా, ఈరోజు వచ్చేసి లాస్ట్ డే కాబట్టి మనం వచ్చేసి గణేశుని చాలా సంతోషంగా పంపించాలి. ఏమంటావు? ఓకే బ్లాక్ మమ్మయ్య, చాలా సంతోషంగా పంపిద్దాము. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఇంకెవరికి రా, మైకేల్కే. హలో మైకేల్, నేను ఫ్రాంక్లిన్ని.
అది ఏంటంటే ఈరోజు మేము గణేశుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నాము. మీరు కూడా నిమజ్జనం చేయబోతున్నారని చెప్పేసి తెలిసింది. మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటారా? ఓకే ఫ్రాంక్లిన్, మీరైతే ఎప్పుడైనా మా ఇంటికి అయితే రండి. కానీ ఈరోజు మేము నిమజ్జనం చేయట్లేదే, మేమైతే రేపు చేస్తున్నాము. ఓకే మైకేల్, మేమైతే ఇంటికైతే వస్తున్నాము. రేపు పొట్టాలరా, వెళ్ళిపోదాం పద ఫాస్ట్గా మైకేల్ బాబాయ్ వాళ్ళ ఇంటికైతే. కానీ బ్లాక్ మమ్మయ్య, మైకల్ బాబాయ్ యాదో అన్నాడే, ఏమన్నాడు బ్లాక్ మమ్మయ్య? అది ఏంటంటే పొట్టడా, మైకేల్ బాబాయ్ వచ్చేసి ఈరోజు నిమజ్జనం అయితే చేయట్లేదంట. ఏమైందో ఏంటో అక్కడికి వెళ్ళాక అడుగుదాము. ఇదేంటి బ్లాక్ మమ్మయ్య, నువ్వు ఏం చెప్పావు నాతోని? గణేశుడిని ఇంటికైతే పంపించాల్సిన రోజైతే వచ్చేసింది అని చెప్పావు కదా, కానీ ఈరోజు మనమే పంపించాలా? మైకల్ బాబాయ్ ఎందుకు పంపివాడు? అంటే పొట్టడా, నాకు కూడా అంతగా తెలీదు. ఈ రోజు లాస్ట్ డే అని తెలుసు, కానీ కొందరు మంది వచ్చేసి 3 డేస్కే చేస్తారు నిమజ్జనము, అండ్ కొందరు మంది వచ్చేసి 12 డేస్ తర్వాత కూడా చేస్తారు. యా అంటే 10 డేస్, 3 డేస్, 12 డేసా? యా అంటా యామా. కానీ బ్లాక్ మమ్మయ్య, ఈరోజు మార్నింగ్ 5 o'clockకి నేను లేచాను కదా, అప్పుడు నిజంగానే నాకు గణేశుడు అవుపించాడు బ్లాక్ మమ్మయ్య. రే పొట్టోడా, మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగకరా. ఏం మాట్లాడుతున్నావురా? గణేశుడు మన ఇంట్లోనే ఉన్నాడు కదా, మళ్ళీ గణేశుడు అవుపించాడంటావేంటి? అరే ఎన్నిసార్లు చెప్పాలి బ్లాక్ మామయ్య, గణేశుడు అంటే స్టాచ్యూ గణేశుడు కాదు, నిజమైన గణేశుడు. నిజమైన గణేశుడు అంటే 2 చేతులు 2 కాళ్ళు ఉండి నడుస్తాడు కదా, ఆ గణేశుడు. నిజమైన గణేశుడు అవుపించాడు. రే పొట్టోడా, మనం కూడా మన ఇంట్లో పెట్టింది నిజమైన వినాయకుడే కదరా. అబ్బా, మా బ్లాక్ మమ్మీకి ఎంత చెప్పినా కూడా ఎందుకు అర్థం కావట్లేదో యాంట. సరే ఫ్రెండ్స్, మా బ్లాక్ మమ్మీ వేస్ట్ ఫెయిల్ అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది కదా మీకు కూడా. గణేశుడు వచ్చాడా లేదా? గణేశుడు నన్ను కలిశాడు కదా, కానీ నాతో మాట్లాడలేదు. వినాయకుడు విగ్రహం వెనుక గణేశుడు అయితే నాకు కనిపించాడు, మీరు కూడా చూశారు కదా. బ్లాక్ మమ్మీకి మీరేనే చెప్పండి కనీసము. సరే లేరా పొట్టోడా, నేను నమ్ముతానులే. గణేశుడు నీకు అవుపించాడు అంతే కదా. సరే, నీకు అవుపించాడులే. ఏంటి బ్లాక్ మమ్మయ్య వెటకారంగా మాట్లాడుతున్నావు? గణేశుడు నాకు నిజంగానే అవుపించాడు, నీకు అవుపించలేదు బ్లాక్ మమ్మయ్య. నువ్వు చాలా అన్లక్కీ ఫెలో తెలుసా, నేనే లక్కీ ఫెలో. గణేశుడికి నేనంటే చాలా ఇష్టము, అందుకే నన్ను కలిశాడు తెలుసా. సరే లేరా పొట్టోడా, ఇప్పుడు మైకేల్ని అయితే పిలవాలి. మైకేల్, ఇంటి ముందుకైతే వచ్చేసాము, కిందికైతే వచ్చేసి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే లేసాను. అమ్మయ్యా, ఈరోజైతే గణేశుడి విగ్రహాన్ని అయితే చాలా మంది అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నారు, కానీ మేమైతే చేయట్లేదు. ఎందుకంటే ఓ అమ్మో, ఏంటిది ఇలా పడ్డానండి నేను? ఏంటో ఏమో, ఏమేమో జరుగుతుంది నాకు. సర్లే కానీ వచ్చేసారా ఫ్రాంక్లిన్? అబ్బా, ఈ షించాన్ గడు కాలడ్డం పెట్టినట్టున్నాడే, నాకు కింద పడ్డాను. అమ్మయ్య, వచ్చేసావా మైకేల్? సర్లే కానీ ఇంతకీ మీ గణేశుడి విగ్రహం ఎక్కడుంది? అవుపించట్లేదే. అరే రే, ఇక్కడ పెడతామా? మేము వచ్చేసి టెన్నిస్ కోర్ట్లో పెట్టాము. మా విగ్రహం చాలా పెద్దది కదా. ఏంటి, మైకేల్ వచ్చేసి చాలా పెద్ద వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టాడా? ఎక్కడ? ఓరి దేవుడా, ఈ గణేశుడి విగ్రహం మీకు గుర్తున్నాడా? ఈ విగ్రహం వచ్చేసి 75,000 పెట్టి కొన్నాడా మైకేల్ వచ్చేసి. అబ్బా, ఇది మనము ఆ రోజు కూడా చూసాము. ఆ రోజు మనకి 75,000 అని చెప్పాడు, కానీ మనం వచ్చేసి 35,000 గణేశుడి విగ్రహం అయితే తీసుకున్నాము. వామ్మా, బ్లాక్ మమ్మయ్య ఏంటిది? ఎంత పెద్ద గణేశుడి విగ్రహమా? మైకాల్ బాబాయ్, 75,000 పెట్టి కొన్నావా గణేశుడి విగ్రహాన్ని? సూపర్ నువ్వు అసలు. ఓకే మైకేల్, మీ గణేశుడి విగ్రహం అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. సర్లే కానీ ఈరోజు మనము ఏం చేయబోతున్నామో తెలుసా? అదే ఫ్రాంక్లిన్, ఈరోజు మీరు నిమజ్జనం చేయబోతున్నారు కదా. కానీ మైకేల్, అంతకంటే ముందు మనమైతే కొన్ని కాంపిటీషన్స్ అయితే ఆడబోతున్నాము. ఎందుకంటే ఈరోజు గణేశుని అయితే ఇంటికైతే పంపించబోతున్నాం కదా, మనం కూడా చాలా సంతోషంగా ఉండాలి, గణేశుని కూడా చాలా సంతోషంగా పంపివ్వాలి. ఓహో, అంటే ఈరోజు మనము చాలా ఎంజాయ్ చేయబోతున్నాము అంతే కదా? అవును మైకేల్, ఈరోజు వచ్చేసి మనము చాలా ఎంజాయ్ అయితే చేయబోతున్నాము. అంతేకాదు, దాని తర్వాత మనము 100 feet గణేశుని అయితే చూడబోతున్నాము. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు మాట్లాడేది? 100 feet గణేషా? అదెక్కడుంది? ఏంటి, నీకు 100 feet గణేష్ ఎక్కడ పెట్టారో తెలీదా? అది వచ్చేసి నార్త్ యాంగ్టన్లో పెట్టారు. కానీ అంతకంటే ముందు మనం వచ్చేసి కొన్ని ఛాలెంజెస్ అయితే చేయబోతున్నాం. పదండి ఫాస్ట్గా. కానీ మైకల్ బాబాయ్, నీకు నేను ఒకటి చెప్పాలి. బ్లాక్ మమ్మీకి చెప్తానేమో నమ్మట్లేదు. అది ఏంటంటే, నేను ఈరోజు మార్నింగ్ 5 o'clockకి గణేశుని చూశాను. ఏంట్రా షించాన్ నువ్వు మాట్లాడేది? గణేశుని చూసావా? నేను కూడా చూశాను, మా ఇంట్లో ఉంది కదా. అరే మైకల్ బాబాయ్, గణేశుడి విగ్రహం కాదు, గణేశుడినే చూశానంట. ఏంటి ఫ్రాంక్లిన్ వీడు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఏమో మైకేల్, వాడికి ఏమైందో ఏమో. మార్నింగ్ 5 o'clock నుంచి నేను గణేశుని చూశాను అంటున్నాడు. మనం కూడా చూసామని చెప్తేనేమో నమ్మట్లేదు. అరే, మీకు చెప్తే అర్థం కావట్లేదా? మేము నిజమైన గణేశుణ్ణి చూసాము. ఛీ, మేము కాదు, నేను ఒక్కనే.
నిజమైన గణేశుని చూశాను. A few moments later. ఓకే రిపోర్టడా, ఫైనల్ గానైతే మనమైతే వచ్చేసాము. ఇక్కడే అన్నమాట మనం కాంపిటీషన్ అయితే చేయబోతున్నాము. వామ్మో బ్లాక్ మమ్మయ్య, ఇదొచ్చేసి మనము ఎప్పుడో ఈ ఛాలెంజ్ అయితే చేశాం కదా. సూపర్ బ్లాక్ మమ్మయ్య. కానీ ఫ్రాంక్లిన్, నీకు తెలుసు కదా నాకు ఇలాంటి ఛాలెంజెస్ అంతగా నచ్చవని చెప్పేసి. అంటే నచ్చవంటే నచ్చవు కాదు, నాకు ఇలాంటి ఛాలెంజెస్ చేయడం అయితే రాదు. అండ్ అలానే బ్లూ చైన్ గాడికి కూడా రాదు కదా. మేము వచ్చేసి ఇక్కడే చూస్తాము, మీరిద్దరూ ఛాలెంజ్ చేయండి, సరేనా? ఓకే, ప్రస్తుతం వచ్చేసి మైకేల్ అండ్ అలానే బ్లూ చైన్ వచ్చేసి కాంపిటీషన్లోనైతే ఆడట్లేదు. కానీ ఎవడ్రా వీడు? రే, ఎందుకు అడ్డంగా వచ్చావు? పాడిపోయాడు. అయ్యా బ్లాక్ మమ్మయ్య, వామ్మో కింద పడేయకు బ్లాక్ మమ్మయ్య. కొంచెం మెల్లగా నడుపు బ్లాక్ మమ్మయ్య. ఎందుకు నువ్వు అంత స్పీడ్గా నడుపుతున్నావు? మనమైతే ఇలాంటి ర్యాంప్ కాంపిటీషన్లు చేసి చాలా రోజులవుతుంది బ్లాక్ మమ్మయ్య. మనము చాలా జాగ్రత్తగా, వామ్మో ఇంత పెద్ద ఫుట్బాల్ సార్ షూట్ చేసి పడేసాయి. కానీ అరే పొట్టోడా, నేను ఒకటి అడుగుతాను, నువ్వైతే ఏమనుకోవు కదా? ఏంటి బ్లాక్ మామయ్య, అడిగేశాయి. కానీ అంతకంటే ముందు నువ్వు వచ్చేసి చాలా జాగ్రత్తగా నడుపు బ్లాక్ మమ్మయ్య. ఇదేంటి బ్లాక్ మమ్మయ్య అటు ఇటు తిరుగుతుంది? వామ్మో, దానికి టచ్ అయితే మనము సముద్రంలో పడిపోతాము. అమ్మయ్యా, మనమైతే దాన్ని ఈజీగానైతే దాటేసాము. కానీ ఏదో అడుగుతానని చెప్పావే, ఏంటి బ్లాక్ మమ్మయ్య అదే? అది ఏంటంటే రే పొట్టోడా, నువ్వు మార్నింగ్ నుంచి అంటూనే ఉన్నావు నేను గణేషుని చూశానని చెప్పేసి. అంటే ఏం చూసావురా నువ్వు అసలు? అంటే బ్లాక్ మమ్మయ్య నేను చెప్తా నాగు. కానీ అంతకంటే ముందు వామ్మో, ముందు చెత్త ఉంది. అయ్యా సూపర్, మా బ్లాక్ మమ్మయ్య దాన్ని చెత్తని మొత్తం పేల్చి పడేశాడు. సర్లే, ఇప్పుడు వామ్మో బ్లాక్ మమ్మయ్య, ఇక్కడ ఇంకొక చెత్త డబ్బా ఉందే, దీన్ని కూడా షూట్ చేసి పడేసాయి. చి, నాకు వస్తుంది ఏంటి బ్లాక్ మమ్మయ్య ప్రతిసారి. వామ్మో, కానీ బ్లాక్ మమ్మయ్య నీకు చెప్తాను, ఏం జరిగిందో చెప్తాను. కానీ అంతకంటే ముందు ఇదేంటి బ్లాక్ మమ్మయ్య, ఇంత పెద్ద ఫ్యాన్ తిరుగుతుంది, అది మనల్ని టచ్ చేసిందనుకో, గోవిందా గోవిందా. రే పొట్టోడా, నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావురా? ఇప్పుడు చెప్పు, కనీసం ఇప్పుడైనా చెప్పురా. నేనైతే దీన్నైతే దాటేశాను కదా. చెప్తాను బ్లాక్ మమ్మయ్య, నువ్వు బాధపడకు. అది ఏంటంటే మార్నింగ్ 5 o'clockకి నేను లేచాను బ్లాక్ మమ్మయ్య. గణేశుడి దగ్గరికి పోయి గుడ్ మార్నింగ్ గణేష్ అని చెప్పాను. దాని తర్వాత నేను కొంచెము జాగింగ్ కూడా చేశాను బ్లాక్ మమ్మయ్య. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా? గణేష, ఇక్కడ ఎవరూ లేరు, మనము ఎంచక్క అడగొచ్చు. నా దగ్గరికి వచ్చేసాయి అంటే వచ్చేసాడు నిజంగానే. రే పొట్టోడా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? రే, నీ కొంప తీసి మెంటలెక్కిందా ఏంటి? అందుకే నీకు చెప్పను బ్లాక్ మమ్మయ్య, నేను అంత ఓవర్ యాక్షన్ చేస్తావేంటి? నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు బ్లాక్ మమ్మయ్య, నాకు అర్థమైంది. అది కూడా ఎందుకంటే గణేశుడు నాకు ఒక్కడికే అవుపిచ్చాడు, నీకు అవుపిచ్చలేదు. అంటే గణేష నేను ఫ్రెండ్స్ అయిపోయాం కదా, నువ్వు అసూయ పడుతున్నావు, నాకు తెలిసిపోయింది. రే సరేరా, నీకైతే గణేశుడైతే నిజంగానే ఒప్పించాడు అనుకుందాము. సరే, ఇప్పుడు మనము కాన్సన్ట్రేషన్తోనైతే ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేద్దాం పదా. ఓకే బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు విండ్ మిల్ అయితే తిరుగుతుంది కదా. వామ్మ, బూస్ట్ నొక్కేసావేంటి బ్లాక్ మమ్మయ్య? వామ్మ బ్లాక్ మమ్మయ్య, అంత స్పీడ్గా బూస్ట్ నొక్కకు. సర్లే కానీ బ్లాక్ మమ్మయ్య, నువ్వు అప్పుడు ఏం చెప్పావు? మనము దీని తర్వాత నిమజ్జనం అయితే చేయబోతున్నాం కదా. అవును పొట్టడా, మనం ఒక్కసారి ర్యాంప్ అయితే కంప్లీట్ చేశాక మనమైతే మళ్ళీ మన ఇంటికైతే వెళ్దాము. మన ఇంటికి వెళ్ళాక ఫస్ట్ వచ్చేసి మనము గణేశుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేసేద్దాము. అంటే బ్లాక్ మమ్మయ్య, మనము గణేశుడిని విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మంచిగా డీజే సౌండ్లు పెట్టాం కదా, మంచి మంచి పాటలు పెట్టి డాన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాము. సేమ్ అలానే ఇప్పుడు తీసుకెళ్ళాలా? అవునరా పొట్టడా, మనము గణేశుడిని ఎలా అయితే తీసుకొచ్చామో సేమ్ అలానే పంపివ్వాలి ఇంటికి కూడా. అంటే బ్లాక్ మమ్మయ్య, నేను మళ్ళీ పెద్ద పెద్ద ట్రక్ అయితే తీసుకొస్తాను. ఆ పెద్ద ట్రక్కులో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి మనము డీజే పాటలు పెట్టుకొని మంచిగా డాన్స్ చేసుకుంటూ తీసుకొద్దాము. ఓకే రా పొట్టడా, కానీ అంతకంటే ముందు ఇక్కడేంట్రా, ఇక్కడ పుష్ప చెక్క మొక్కు ఉందేంట్రా? ఓరి దేవుడా, దానికి టచ్ అయితే సముద్రంలో పడిపోతాము. ఒక నిమిషం, అది స్ట్రేట్గా వచ్చాక అమ్మయ్య బూస్ట్ అయితే నొక్కేశాను రా. సర్లే కానీ బ్లాక్ మమ్మయ్య, ఫాస్ట్గా కంప్లీట్ చేసే బ్లాక్ మమ్మయ్య. నాకు నిమజ్జనంలో డాన్స్ చేయాలని చాలా ఆతృతగా ఉంది. సర్లే కానీ ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. అంటే ఎందులో నుంచి పోవాలి? నాకు తెలిసి ఎందులో నుంచే పోవాలనుకుంటా. పోదాం పదా. వామ్మా, ఏంటి కింద పడ్డావేంటి బ్లాక్ మమ్మయ్య? వామ్మ, కొంపదీసి పోయావా? అమ్మయ్య పోలేదా? అబ్బాయి, ఇక్కడ ఏదో ఇన్విజిబుల్ గోడ లాంటిదైతే ఉందిరా. అక్కడ గోడ కూడా అవుపించట్లేదు, కానీ దేనికో తాకైతే నేను కింద పడ్డాను. అంటే ఇది అందులోకి వెళ్ళాల్సిన మార్గం అయితే కాదనమాట. ఇందులో నుంచి వెళ్తే మనము బయటికి వెళ్తాం అనుకుంటా. అవును బ్లాక్
బ్లాక్ మామయ్య ఇందులో నుంచి వెళ్తే నేను చెప్పాను కదా ఇప్పుడు మనము గిర్రా 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 అని తిరుక్కుంటూ వెళ్ళాలి బ్లాక్ మమ్మీ పైదాకా కానీ ఆ ఫుట్బాల్ అని ఎందుకు కొడుతున్నావు బ్లాక్ మామయ్య సరేలే కానీ బ్లాక్ మామయ్య నువ్వు ఇవన్నీ అయిపోయాక ఎక్కడికో పోదామని చెప్పావు కదా నార్త్ యాంగ్టన్కి నార్త్ యాంగ్టన్లో 100 ఫీట్ గణేశుడి విగ్రహాన్ని పెట్టారా ఎలా తెచ్చారు బ్లాక్ మమ్మీ అంత పెద్దది ఏమోరా పొట్టడా నాకు కూడా తెలీదు నా లైఫ్లో అంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ కూడా చూడలేదు అసలు అది ఉందో లేదో కూడా తెలియదురా పొట్టడా అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఏంటి అవునా సర్లే కానీ బ్లాక్ మమ్మీ కానీ మన ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంది కదా అదెన్ని ఫీట్లు బ్లాక్ మమ్మీ నాకు తెలిసి 12 ఫీట్ అనుకుంటా 12 ఫీట్ అయినా లేకపోతే 14 ఫీట్ అనుకుంటా అంటే 12 ఫీట్ వినాయకుడే అంత పెద్దగా ఉన్నాడు అంటే 100 ఫీట్ వినాయకుడి విగ్రహము ఇంకెంత పెద్దగా ఉంటుంది బ్లాక్ మమ్మయ్య అవునరా పొట్టడా 100 ఫీట్ వినాయకుడి విగ్రహం అంటే చాలా చాలా పెద్దగా ఉంటుందిరా అది చూడాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది సరే కానీ ఇప్పుడు మనము మళ్ళీ ఎక్కడికే వచ్చాము దానికి తాకితే మనము కింద పడిపోతాం బ్లాక్ మమ్మయ్య ఇవి అటు ఇటు తిరుగుతున్నాయి అంటే బ్లాక్ మమ్మయ్య అటు పోయింది ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు స్పీడ్గా పోనివ్వాలి బ్లాక్ మమ్మయ్య కానీ వామ్మో అక్కడ లెఫ్ట్ సైడ్లో ఏంటి బ్లాక్ మమ్మీ అదే వారి దేవుడా అందులో ఏలియన్స్ ఉంటారా ఏంటి స్పేస్ షిప్ లాగా ఉందే ఒక నిమిషం ఆగరా పొట్టడా డిస్టర్బ్ చేయకు మనమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము కానీ అరే పొట్టడా ఇవేంటిరా బ్లాక్ మమ్మీ ఇవి పెట్రోల్ ట్యాంక్స్ అన్నమాట వా అంకుల్ ఒక 20 రూపీస్ పెట్రోల్ కట్టవా కానీ అరే పొట్టడా అక్కడ ఎవరు లేరు కదరా అలా చెప్పాలి బ్లాక్ మమ్మీ నీకు ఏమీ తెలీదు ఇప్పుడు మనమైతే పెట్రోల్ అయితే కొట్టేశాము అంకుల్ తర్వాత ఇస్తానులే డబ్బులు వీడికి రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది సర్లే కానీ ఈ దేవుడు అడ్డంగా పెట్టింది దానికి టచ్ చేస్తే మనమైతే కింద పడిపోతామని చెప్పేసి ప్లాన్లు సూపర్ రా సరే కానీ బ్లాక్ మమ్మీ ఇప్పుడు నాకైతే ఏం చేయాలనిపిస్తుందో తెలుసా ఏమీ చేయాలనిపించట్లేదు బ్లాక్ మమ్మయ్య నాకు ఇప్పుడు పాట పాడబుద్ధి అవుతుంది రే పొట్టోడా ప్లీజ్ రా దండం పెడతాను రా పాటలు మాత్రం పాడకరా పొట్టోడా ఎందుకంటే నువ్వు పాటలు పాడిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎంత మాట అన్నావు బ్లాక్ మమ్మయ్య నువ్వు నా పాటనే అనుమానమన యాదో ఒకటి ఏదో అంటారు కదా అమునా పరిస్తున్నావా అని చెప్పేసి రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పిచ్చోడా సర్లే కానీ మళ్ళీ ఎక్కడికో వచ్చాము అరే ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయంట్రా బ్లాక్ మమ్మీ నాకు ట్రుంట్రున్ వస్తుంది బ్లాక్ మమ్మీ ఒక్క నిమిషం ఆపుతావా రే నీకు టాయిలెట్స్ చూస్తేనే ట్రుంట్రున్ వస్తుందా ఏం మాట్లాడుతున్నారు నువ్వు పొట్టడా మనము ఫాస్ట్గానైతే కంప్లీట్ అయితే చేయాలరా కానీ ఒక్క నిమిషం ఇక్కడేంట్రా ఇంత పెద్ద బాటిల్ ఉంది వారి దేవుడా బ్లాక్ మమ్మీ అదేంటి బ్లాక్ మమ్మీ అంత పెద్దగా ఉంది సముద్రం లోపలికి మునిగిపోయింది సర్లే ఇప్పుడు బ్లాక్ మమ్మీ మనమైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం బ్లాక్ మమ్మీ ర్యాంప్ అమ్మ బ్లాక్ మమ్మీ మెల్లగపోనివ్వు ఇక్కడ చెట్టు అరే నా మొడ్డికి ముళ్ళులు గుచ్చుకున్నాయ్యే సర్లే కానీ ఇదేవాడు అడ్డంగా పెట్టింది మనం కింద పడాలని చెప్పేసి ఇక్కడ ఎవడో ఇంకొక బగ్గి అయితే పెట్టాడు సరే కానీ బ్లాక్ మమ్మీ ఇప్పుడు మనము గణేశుడి విగ్రహాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొద్దాము అదేం క్వశ్చన్ రా గణేశుడి విగ్రహాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొద్దామంటే ఏంట్రా ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి గణేశుడి విగ్రహాన్ని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొని రావాలి బీచ్ దగ్గరికి అరే నేను మర్చిపోయాను బ్లాక్ మమ్మయ్య అంటే ఇప్పుడు మనము అక్కడి నుంచి ఇక్కడి దాకా డీజే పాటలు పెట్టుకొని మంచిగా డాన్స్ చేసుకుంటూ రావాలి కదా అప్పుడు అందరూ మనల్ని చూస్తారు అప్పుడు అందరూ ఏమంటారు తెలుసా జై సూపర్ స్టార్ సించాన్ జై సూపర్ స్టార్ సించాన్ అని అంటారు అప్పుడు నేను సూపర్ స్టార్ అయిపోతాను నిజంగానే సర్లే కానీ ఇక్కడ మళ్ళీ 3 ఉన్నాయి బ్లాక్ మమ్మీ కానీ ఒక నిమిషం ఇక్కడ కాదు బ్లాక్ మమ్మీ నాకు గుర్తొచ్చింది మనం వచ్చేసి 3rd దాంట్లోనైతే వెళ్ళాలి ఎందుకంటే పోయినసారి కూడా అయ్యా వచ్చేసాం బ్లాక్ మమ్మీ ఓకే ఫైనల్గానైతే ర్యాంప్ ఛాలెంజ్ అయితే చాలా ఈజీగానైతే కంప్లీట్ చేసేసాం రా పుట్టడా కానీ అరే పుట్టడా ఇప్పుడు ఇంకొక చిన్న ఛాలెంజ్ చేద్దామా అది ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మైకేల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామా గాల్లో అంటే గాల్లో వెళ్ళిపోతావా ఏం మాట్లాడుతున్నావు బ్లాక్ మమ్మీ నువ్వు పిచ్చిలేసిందా అంటే ఇక్కడ నుంచి గాల్లో వెళ్ళాలంటే మనము చాలా ఎత్తులో ఉండాలి ఒకటి మనము ఎత్తులో లేము ఇంకోటి వచ్చేసి గాల్లో పోవడానికి మన దగ్గర హెలికాప్టర్ ఏరోప్లేన్లు లేవు హెలికాప్టర్లు ఏరోప్లేన్లు దేనికి రా పుట్టడా
ఇప్పుడు మనము దీంతోనే గాల్లో ఎగురుకుంటూనైతే వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు వచ్చేసి బూస్ట్ అయితే నొక్కేద్దాము. బూస్ట్ అయితే నొక్కేసాను. ఓరి దేవుడా, ఏంట్రా ఇలా ఫెయిల్ అయిపోయింది. ఓకే రే పొట్టడా, మనము ఫైనల్గానైతే ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు మనం వచ్చేసి గణేశుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నాము. కానీ దానికోసం మనకి ఏం కావాలో తెలుసు కదా. అది ఏంటంటే మనకు ఒక పెద్ద ట్రక్ అయితే కావాలరా. రే పొట్టోడా, పోయినసారి నువ్వు గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఒక పెద్ద ట్రక్ అయితే తీసుకొచ్చావు కదా. మళ్ళీ ఆ ట్రక్ తీసుకొని వస్తావా? తీసుకొని వస్తాను బ్లాక్ మమ్మయ్య. ఎందుకు తీసుకొని రాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నేను ఫాస్ట్ గా వెళ్ళి వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ట్రక్ అయితే తీసుకొని వస్తాను. ఏయ్ సూపర్ స్టార్ షిన్చాన్ వచ్చేసాడు లాస్ శాంటోస్ కి. ఎందుకంటే ఈరోజు సూపర్ స్టార్ షిన్చాన్ వాళ్ళ గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం అయితే చెయ్యబోతున్నాము. సూపర్ బ్లాక్ మమ్మయ్య, ఇంటికైతే వచ్చేసాను బ్లాక్ మమ్మయ్య. ఇంత పెద్ద ట్రక్కుని తీసుకొచ్చాను చూసావు కదా. ఇంకెందుకు లేటు, మనము ఈ రోజు గణేశుడిని అయితే ఫాస్ట్ గా తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేసేద్దాము. కానీ అంతకంటే ముందు నేనైతే గణేశుడితో ఒక సీక్రెట్ అయితే చెప్పాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సీక్రెట్ వినకూడదు. మీరు చెవులు మూసుకోండి. అరే మూసుకోండి అంటే గణేష, మనము అందరు వెళ్ళాక మనం ఆడుకుందాము, సరేనా? ఓకే గణేష. ఇప్పుడు గణేష కూడా ఓకే చెప్పేశాడు. అరే మీరు వినకూడదని చెప్పాను కదా, ఎందుకు చెవులు మూసుకోలేదు? అరే నా సీక్రెట్ మొత్తం లీక్ అయిపోయిందా? అబ్బా తుస్సుమందా. సరే బ్లాక్ మమ్మీ, వెళ్ళిపోదాం పదా. ఓకే, ఫైనల్గానైతే వినాయకుడి విగ్రహాన్ని అయితే ట్రక్ అయితే ఎక్కిచ్చేసాము. కానీ అరే పుట్టడా, డీజే బాక్సులు కూడా పెట్టారు. ఏం చూస్తున్నారా? ఇంకా డాన్సులు చెయ్యండి రా. అంటే డాన్సులు చెయ్యమంటున్నావా? నువ్వే మాకు పర్మిషన్ ఇచ్చావు, ఇప్పుడు డాన్సులు చెయ్యకుండా ఉంటామా? ఇంకెందుకు లేట్ మైకల్ బాబాయ్, డీజే పాటలతో సాంగ్స్ పెట్టేసాయి, డాన్స్ చేసేద్దాం ఇంకా. ఓకే, ఫైనల్గానైతే మన పొట్టోళ్ళు అండ్ అలానే మైకల్ వచ్చేసి డాన్స్ అయితే మొదలు పెట్టేశారు. ఇంకెందుకు లేటరా పొట్టోళ్ళరా, ఇక మన గణేశుడి విగ్రహాన్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం పదా. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 20,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మరి అది ఎలాగైనా వాళ్ళు కొడతారు బ్లాక్ మమ్మీ, అది నాకు తెలుసు, నీకు కూడా తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ నువ్వు వచ్చేసి ఇప్పుడు చాలా మెల్లగా జాగ్రత్తగా నడపాలి, ఎందుకంటే గణేశుడు మనతో ఉన్నాడు కదా. ఓకే, ఫైనల్గానైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రే పొట్టలరా మైకేల్, ఇక మీరు డాన్సులు ఆపేస్తారా? ఎందుకంటే నిమజ్జనం చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా యాంటి నిమజ్జనములు బ్లాక్ మమ్మయ్య, నిమజ్జనం కంటే ముందు నువ్వు వచ్చేసి షిప్ పట్టుకొని రావాలి కదా. షిప్ ఉంటేనే కదా మనం సముద్రం లోపలికి వెళ్ళేది. అరే అవునరా పొట్టోడా, నేనైతే మర్చిపోయాను. షిప్ అయితే తీసుకొని రావాలి కదా.
కానీ అంతకంటే ముందు మీరు కొంచెం ఆ డ్యాన్స్లు ఆపేస్తారా? చాలరా, ఎంతసేపు వేస్తారా డ్యాన్సులు? అయ్యా బ్లాక్ మమ్మయ్య, మేమైతే డాన్సులు అయితే ఆపేసాము. ఇప్పుడు గణేశుడి విగ్రహాన్ని కూడా మనము షిప్ లోనైతే పెట్టేశాము. ఇంకెందుకు లేటు బ్లాక్ మమ్మయ్య, షిప్ స్టార్ట్ చేసేయ్. ఇక మనము సముద్రం లోపలికి వెళ్ళి గణేశుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేసేద్దాము. ఓకే రా పోటాడా, ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి రా. ఎందుకంటే సముద్రపు అలలు చాలా ఫాస్ట్గా వస్తాయి కదా, కొంచెం సేఫ్గా రండి సరేనా? సేఫ్గా రండ్రా అంటే అటేటో పోతారంట్రా మీరు. అరే రే ఫ్రాంక్లిన్, కాపాడు కాపాడు. అరే రే, నేను ఇక్కడ ఇరుక్కపోయానే, ఎటు రావాలో అర్థం కావట్లేదు, నాకు స్విమ్మింగ్ కూడా చేయడం రావట్లేదు. అబ్బా, నేను అప్పుడే చెప్పాను కదా మీరు సేఫ్గా నా వెనకనే రమ్మని చెప్పేసి. ఇందుకే మిమ్మల్ని ఎక్కడికి కూడా తీసుకొని రానని చెప్తాను. ఓకే, ఫైనల్గానైతే చాలా దూరం అయితే వచ్చేసాము సముద్రం లోపలికి. రే పుట్టలారా మైకేల్, మీరు వచ్చేసి ఇక్కడే ఉండండి, నేను వచ్చేసి కిందికి వెళ్ళి చూసొస్తాను. అంటే సముద్రము ఇక్కడ చాలా లోతుగానే ఉంటుందని తెలుసు, కానీ వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ నిమజ్జనం చేయాలంటే అక్కడ చాలా లోతుగా ఉండాలన్నమాట. ఓకే, సముద్రం లోపలికైతే దునికేశాను. ఇక్కడ అబ్బా, ఇక్కడ లోతే లేదురా బాబు. అంటే ఇక్కడ కూడా నిమజ్జనం చేయొచ్చు, కానీ మనము కొంచెం స్పెషల్గా చేయాలి కదా, అంటే అక్కడ చాలా లోతుగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమైంది బ్లాక్ మామయ్య, మళ్ళీ వచ్చేసావు? ఇప్పుడు నిమజ్జనం చేసేద్దామా? అరే మళ్ళీ ఎట పోతున్నావేంటి? రే పొట్టోలరా, ఇక్కడ వచ్చేసి గణేశుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేయట్లేదు, ఎందుకంటే అక్కడ లోతే లేదురా పొట్టడా. ఇప్పుడు మనము ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం పదా. ఓకే బ్లాక్ మామయ్య, ఇప్పుడు మనము గణేశుడి విగ్రహాన్ని సముద్రం లోపలికి తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేసేద్దాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓకే, ఇప్పుడైతే సముద్రం లోపలికైతే వచ్చేసాము, చాలా లోపలికైతే వచ్చేసాము. కానీ అరే పొట్టోడా, ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయితే వచ్చేసిందిరా. గణేశుడితో ఏదన్నా మాట్లాడుకుంటా అనుకుంటే మాట్లాడుకో. గణేషా, నువ్వు అప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నావా? అబ్బా, నాకు చాలా బాధగా ఉంది గణేషా. ఏంటో ఏమో, నువ్వు ఉన్నన్ని రోజులు నేను చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావంటే నాకు ఎందుకో తెలీదు, బాగా ఏడుపు వస్తుంది గణేషా. అరే, కానీ బ్లాక్ మమ్మీ వచ్చేసి మిమ్మల్ని సంతోషంగా పంపించమని చెప్పాడు కదా, అందుకే నేను ఏడవట్లేదు. కానీ గణేషా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? వామ్మా గణేషా, నన్ను వదిలేసి వెళ్ళిపోకు గణేషా, నాకు ఎందుకో తెలీదు. గణేశుడు ఈరోజు ఇంటికి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అరే గణేషా, ఇక్కడే ఉండు గణేషా, ఎప్పటికీ నాతోనే. వామ్మా గణేషా, వెళ్ళిపోయాడు. అరే, మాయమైపోయాడే గణేశుడు. ఎక్కడికి పోయావు గణేషా? వస్తున్నాను. అబ్బా, గణేశుడు వెళ్ళిపోయాడు. ఆహా, గణేశుడు అక్కడే ఉన్నాడు. గణేషా, నేను వస్తున్నాను గణేషా, నేను వస్తున్నాను, ఒక నిమిషం ఆగు. నాకు తెలుసు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవని నాకు తెలుసు గణేషా. ఇంకేం చేద్దాము మనము? అమ్మా, వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో, వెళ్ళిపోయాడే. అయినా ఏం పర్వాలేదులే, బ్లాక్ మమ్మీ చెప్పాడు కదా గణేషుని మనము చాలా సంతోషంగా ఈ ఇంటికి పంపించాలని చెప్పేసి, అందుకని నేను ఏడవట్లేదు. కానీ నాకు చాలా ఏడుపు వస్తుంది, ఎందుకో ఏమో నాకు తెలీదు. సరే బ్లాక్ మమ్మీ, ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం పదా, నేను ఏడుస్తాను ఇంటికి వెళ్ళి. ఓకే, నేనైతే పొట్టోడికి ప్రామిస్ అయితే చేశాను కదా, నార్త్ ఇండియన్కి తీసుకెళ్ళి 100 ఫీట్ గణేషుని అయితే చూపిస్తానని చెప్పేసి. ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను అనమాట. అయ్యా బ్లాక్ మమ్మీ, ఇంకెందుకు లేట్, మనము ఏరోప్లేన్ లో వెళ్దామా, హెలికాప్టర్ లో వెళ్దామా? ఏరోప్లేన్ లో వెళ్ళాలంటే అది చాలా కష్టం రా పొట్టోడా, ఎందుకంటే అక్కడ నార్త్ యాంగ్టన్లో ల్యాండింగ్ తెలుసు కదా, ఎప్పుడు క్రాష్ అవుతూనే ఉంటాము, అందుకే ఈసారి హెలికాప్టర్లో వెళ్దాము. కానీ ఫ్రాంక్లిన్, మీరేంటి హెలికాప్టర్లో వెళ్దామని చెప్పేసి ఇటు తిరుగుతున్నారు? లెఫ్ట్ సైడ్లో నా గ్యారేజ్ ఉంది, మీకు కూడా తెలుసు కదా, ఆ గ్యారేజ్లో నా దగ్గర 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. ఓరి దేవుడా, కానీ ఓరి దేవుడా ఫ్రాంక్లిన్, కొంచెం మెల్లగా నడపచ్చు కదా. అబ్బా, సారీ మైకేల్, అంటే అప్పుడప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది. సర్లే కానీ ఇదే కదా నీ గ్యారేజ్? ఓరి దేవుడా మైకేల్, నిజంగా నేను చెప్పినట్టు ఇక్కడ 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. ఆహా బ్లాక్ మమ్మయ్యా, మైకేల్ బాబాయ్ చాలా రిచ్ బ్లాక్ మమ్మయ్య, చాలా డబ్బులున్నాయి, అందుకే హెలికాప్టర్స్ కొంటాడు, ఏరోప్లేన్స్ కొంటాడు, అన్నీ కొంటాడు. ఇంకెందుకు లేట్, మనం వచ్చేసి నార్త్ యాంగ్టన్ అయితే వెళ్ళిపోయి 100 ఫీట్ గణేశుడు అయితే చూద్దాము. కానీ అరే పుట్టడా, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలిరా, ఎందుకంటే మీకు తెలిసిన విషయమే కదా, నాకు కారే సరిగ్గా నడపడం రాదు. ఇప్పుడు హెలికాప్టర్ అయితే నడుపుతున్నాను రా పుట్టడా,
మీరైతే చాలా జాగ్రత్తగా కూర్చున్నారు కదా. వామ్మో బ్లాక్ మమ్మీ నాకు చాలా భయంగా ఉంది బ్లాక్ మమ్మీ. అరే వామ్మో తిప్పుతున్నాడే. వామ్మో బ్లాక్ మమ్మీ పైకి ఎందుకు తీసుకుపోతున్నావు? ముందుకు తీసుకుపో. ఫస్ట్ మనము బయటికి వెళ్ళాలి. రే పొట్టడా, మరీ అంత టెన్షన్ పెట్టియగరా, నాకు మామూలుగానైతే నడిపొస్తుంది. సర్లే, ఇప్పుడు మనము ఫాస్ట్గానైతే వెళ్ళిపోదాం పదా. ఫాస్ట్ గానా? ఫాస్ట్ గా ఏం అవసరం లేదు బ్లాక్ మమ్మీ. మెల్లగానే పోదాము. ఎందుకంటే ఫాస్ట్ గా పోయామనుకో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతే నలుగురము పోతాము. 2 hours later. ఓకే, ఫైనల్గానైతే మనమైతే నార్త్ యాంగ్టన్కి అయితే వచ్చేసాము. కానీ రే పొట్టడా, అక్కడ చూసావా? ఓరి దేవుడా, అంత పెద్ద వినాయకుడి విగ్రహమా? వామ్మో బ్లాక్ మమ్మీ నేను చూస్తుంది నిజమేనా? ఏంటిది? ఎంత పెద్ద గణేశుడి విగ్రహమా? వారి దేవుడా బ్లాక్ మమ్మీ. అక్కడ చూడు, మనుషులు కూడా ఉన్నారు. ఆ గణేశుడి విగ్రహం దగ్గర మనుషులు చీమల్లాగా ఊపిస్తున్నారు. సర్లే కానీ మీరైతే సేఫే కదా? రే బ్లూచాన్, అమ్మయ్య మైకల్ సేఫే ఉన్నాడు, మన బ్లూచాన్ గారు సేఫే ఉన్నాడు, షిన్చాన్ గారు కూడా సేఫ్గానే ఉన్నాడు. కానీ అరే పొట్టడా, ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని చూసావా? ఓరి దేవుడా, వినాయకుడి విగ్రహం స్టేజ్ అంతా కూడా లేమురా మనము. కానీ ఇక్కడి నుంచి చూస్తే అంతగా సరిగ్గా అవుపించట్లేదు కదా. కొంచెం దూరంగా వెళ్ళి చూద్దాం పదండి. అవును బ్లాక్ మమ్మయ్య, ఇంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని మనము ఇంత దగ్గర నుంచి చూస్తే సరిగా అవుపించడు. మనము చాలా దూరంగా వెళ్ళి చూద్దాము. అలానే ఒక సెల్ఫీ కూడా దిగుదాము. అలానే బ్లాక్ మమ్మయ్య, ఇంకొక విషయము, ఈ వినాయకుడి విగ్రహాన్ని కూడా మనమే నిమజ్జనం చేసేద్దాం బ్లాక్ మమ్మయ్య. ఓకే, ఇప్పుడు వచ్చేసి చాలా దూరంగానైతే వచ్చాము. రే పొట్టుడా, ఏమన్నా ఉందిరా వినాయకుడి విగ్రహం. ఒక్కసారి ఆగు, ఫోన్లోనైతే జూమ్ చేస్తాను. అక్కడ నాకు మనుషులైతే ఒప్పిస్తున్నారు కదా. ఎంత పొట్టిగా ఉన్నారు చూడండిరా మనుషులు, ఇంత చిన్నగా ఉన్నారు. కానీ వినాయకుడి విగ్రహాన్ని, ఓరి దేవుడా, మూషికరాజా చూసావా ఎంత పెద్దగా ఉందో? ఒరే లడ్డు చూడరా. వామ్మో బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు ఇంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని మనము నిమజ్జనం చేయబోతున్నాం కదా. ప్లీజ్ బ్లాక్ మమ్మయ్య, మనము నిమజ్జనం చేద్దాం లేరా పొట్టడా. కానీ అంతకంటే ముందు మనం వచ్చేసి సెల్ఫీ అయితే దిగుదామా? ఇది మన ఇంట్లోనైతే పెట్టుకుందాము ఈ సెల్ఫీ దిగి. కానీ అరే బ్లూచాన్గా, నువ్వు కొంచెం ఫ్రేమ్లో రావట్లేదు. సారీ రా బ్లూచాన్, మేము ముగ్గురమే దిగుతున్నాము, వీడైతే పడట్లేదు కదా. సరే, నేను మైకేల్ షిన్చాన్ అయితే దిగేశాము. ఫోటో అయితే సూపర్ వచ్చిందిరా పొట్టడా. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదామా? ఓకే అందరూ త్వరగా వచ్చి కూర్చోండి. అరే బ్లూచాన్ తమ్ముడు, ఏంట్రా నువ్వు కూర్చోటలేదు? త్వరగా వచ్చి కూర్చో. అరే బ్లాక్ మమ్మీ, వాడు కూర్చోలేదు. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, వాడు కూర్చోకంటే ముందే ఎగరేస్తున్నావు హెలికాప్టర్ని. ఒరే బ్లూచాన్ తమ్ముడు, త్వరగా వచ్చి కూర్చో అంటే ఏంట్రా అంత మెల్లగా నడుస్తున్నావు? రే పొట్టోడా, ఎంతసేపు రా, త్వరగా వచ్చి కూర్చో. అమ్మయ్యా వచ్చావా? సరేరా పొట్టోడా, ఇప్పుడు మనము హెలికాప్టర్ని డైరెక్ట్గా గణేశుడి విగ్రహాన్ని పైననైతే అటాచ్ అయితే చేయబోతున్నాము. ఊరి దేవుడా, హెలికాప్టర్ కొంచెం మిస్బ్యాలెన్స్ అయిందనుకో గణేశుడి విగ్రహానికి తాకేస్తాము. అప్పుడు అలా చేయకూడదు, చాలా తప్పు. సరేరా పొట్టోడా, ఇప్పుడు మనం చాలా ఎత్తుకైతే వచ్చేసాం కదా. ఇప్పుడు గణేశుడి విగ్రహానికి అయితే అటాచ్ అయితే చేసేద్దామా? అయ్యా బ్లాక్ మమ్మయ్య, మనమైతే హెలికాప్టర్ కి గణేశుడి విగ్రహాన్ని అయితే అటాచ్ అయితే చేసాము. ఇంకెందుకు లేట్, తీసుకొని వెళ్ళిపోదాం పదా. ఓకే పొట్టడా, ఫైనల్గానైతే మనమైతే లాస్ ఏంజలస్ సిటీ దగ్గరకు అయితే తీసుకొని వచ్చాము గణేశుడి విగ్రహాన్ని. ఇప్పుడు ఇక్కడ నిమజ్జనం చేసేద్దామా? వామ్మా బ్లాక్ మమ్మయ్య, ఇంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా నిమజ్జనం చేయలేదు బ్లాక్ మమ్మయ్య. చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకెందుకు లేట్ బ్లాక్ మమ్మయ్య, కొంచెం స్ట్రైట్ గా తీసుకెళ్ళు. అక్కడ కొంచెం హెలికాప్టర్ కిందికి దింపావనుకో, అప్పుడు మనము నిమజ్జనం అయితే చేసేద్దాము. అయ్యా బ్లాక్ మమ్మయ్య, వినాయకుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేసేసాము. కానీ చూసావా బ్లాక్ మమ్మయ్య, వినాయకుడి విగ్రహం ఎంత పెద్దగా ఉన్నాడంటే సముద్రంలో పెట్టినప్పుడు కూడా మొత్తంగా మునిగిపోలేదు. ఇప్పుడు గణేశుడి విగ్రహము మెల్లమెల్లగా కిందికి వెళ్ళిపోతాడు కదా. అవునరా పొట్టోడా, ఇప్పుడు గణేశుడు అయితే చాలా మెల్లమెల్లగానైతే కిందికైతే వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే ఇంటికి వెళ్ళిపోదాము. అవును బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. కానీ అమ్మో కొంచెం మెల్లగా నడుపు బ్లాక్ మమ్మయ్య,
గణేశుడి విగ్రహానికి మనము టచ్ చేయకూడదు, అది చాలా తప్పు. నీకు తెలీదు వేస్ట్ ఫెలో నువ్వు. సర్లే కానీ గట్టిగా పట్టుకోండిరా. ఇప్పుడు మనము ఫాస్ట్గానైతే ఇంటికైతే వెళ్ళిపోదాం పదా. ఇంటికి వెళ్ళి ఏం చేద్దామంటే నేను చాలా అలసిపోయాను రా. ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటాను. కానీ బ్లాక్ మమ్మయ్య, నాకు చాలా బాధగా ఉంది. అప్పుడే వినాయక చవితి అయిపోయిందా, గణేశులు అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సరే బ్లాక్ మమ్మయ్య, ఇంటికైతే వెళ్ళిపోదాం పదా. నాకైతే ఒక సీక్రెట్ అయితే తెలుసు, మీ అందరికి చెప్పను. ఓకే, ఫైనల్గానైతే ఇంటికైతే వచ్చేసాం రా పొట్టలరా. ఈరోజు మనము 2 వినాయకుడి విగ్రహాలనైతే నిమజ్జనం అయితే చేసేసాం కదా. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను రా. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. ఫ్రాంక్లిన్, నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? అరే నేను కూడా ఇక్కడ పడుకోవాలా? సరేలే, నేను కూడా ఈరోజు ఇక్కడే పడుకుంటాను. ఎందుకంటే రేపు మా వినాయకుడిని అయితే విగ్రహాన్ని నిమజ్జనం అయితే చేయబోతున్నాం కదా. సరే బ్లాక్ మమ్మయ్య, మనం వెళ్ళి పడుకుందాం పదా. సరే గాని ఒరే బ్లూచన్ తమ్ముడు, ఎట పుచ్చును ఆరా. వీళ్ళొకరు వెళ్ళిపోయారా? సర్లే ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుడి విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేశాము. మీరు చూశారు కదా. ఈరోజు నాకు కూడా చాలా బాధగానే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన ఇల్లంతా కలకలలాడింది డెకరేషన్తో, వినాయకుడి విగ్రహంతో. కానీ ఈరోజు వచ్చేసి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం అయితే చేశాం కదా. ఇక్కడ చూసారా, చాలా ఎంటీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు బ్లాక్ మమ్మయ్య? గణేశుడు మనల్ని వదిలేసి ఎక్కడికి కూడా పోలేదు బ్లాక్ మమ్మయ్య. గణేశుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ చెట్టులో కూడా ఉన్నాడు బ్లాక్ మమ్మయ్య. మనల్ని ఎక్కడికి కూడా వదిలేసి వెళ్ళడు, నాకు తెలుసు. ఓకే రా పొట్టోడా, నాకైతే చాలా అలసిపోయాను కదా. నేను రెస్ట్ తీసుకుంటాను రా. ఇక్కడే పడుకుంటాను కిందనే. అయ్యా, అందరూ పడుకున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా ఫ్రెండ్స్? నేను వెళ్ళి గణేశుడితో మాట్లాడబోతున్నానన్నమాట. మీరందరూ చూశారు కదా, నాకైతే గణేశుడు అవుపించాడప్పుడు. ఇప్పుడు నిజంగానే గణేశుడు వస్తాడు. గణేశ, ఎవ్వరు లేరు ఇక్కడ, అందరూ పడుకున్నారు. ప్లీజ్ వచ్చేసాయి, మనము కొద్దిసేపు మాట్లాడుకుందాము, సరేనా? అరే, ఎందుకు రావట్లేదు గణేశ? నువ్వు వచ్చావు, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు. రా గణేశ. అబ్బా, ఎంతసేపు గణేశ? నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చేసాయి. ఏదో అవుతుంది. వామ్మ, ఏదో అవుతుంది. అంటే గణేశ వచ్చేసావా గణేశ? వామ్మ, గణేశుడు నిజంగానే వచ్చేసానట్టున్నాడు. అయ్యా, బ్లాక్ మమ్మీకి చెప్పాలి అర్జెంటుగా. గణేశ, నువ్వు వచ్చేసావా? కానీ ఒక నిమిషం, నేను వాళ్ళకెందుకు చెప్పాలి? గణేశ, నువ్వు నిజంగానే వచ్చేసావా? ఇది నిజంగానే నువ్వేనా? షించాన్, నువ్వు నా పట్ల ప్రేమ పెంచుకున్నావు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాంబా, గణేశ, అంటే ఇది నిజంగానే వామ్మో, నిజంగానే గణేశుడు వచ్చేసాడు నాతో ఆడుకోవడానికి. కానీ షించాన్, నీకు నేను ఒకటి చెప్పాలి. అది ఏంటంటే, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు. ఇలాంటి పిల్లలు అల్లరి చేయకూడదు. ఫోన్ చూస్తున్నావంట కదా, ఫోన్ చూడాలి కానీ ఎప్పటికీ చూడకూడదు. నువ్వు టీవీ చూస్తున్నావంట కదా, కానీ చూడాలి, ఎప్పటికీ చూడకూడదు. నువ్వు చదువుకోవాలి, పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేయాలి. ఏంటి గణేశ నువ్వు మాట్లాడితే? అలా చేస్తే నాకేమొస్తుంది చెప్పు? మంచిగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తానే కదా, థ్రిల్ ఉంటుంది, మజా వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే షించాన్, కానీ మనము మన తోటి తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు కదా. కానీ గణేశ, మా బ్లాక్ మమ్మీ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. మా బ్లాక్ మమ్మీకి నా మీద ప్రేమనే లేదు తెలుసా? అలా అనకు షించాన్, పెద్దవాళ్ళకి మీ పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకోలేరు. మీ వయసు చాలా చిన్నది కదా. ముఖ్యంగా మీ బ్లాక్ మమ్మీ నిన్ను ఎప్పటికీ తిడతాడు అని అంటున్నావు కదా. కానీ మీ బ్లాక్ మమ్మీకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటి గణేశ నువ్వు మాట్లాడేది? బ్లాక్ మమ్మీకి నేనంటే ఇష్టమా? వామ్మో, ఇదెప్పుడు జరిగింది గణేశ? షించాన్, నీకు లాస్ట్గా నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, నువ్వు చాలా హ్యాపీగా ఉండు. ఎటువంటి అల్లరి పనులు చేయకు. అల్లరి చెయ్యి, కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి కదా. ఓకే గణేశ, నేను ఈ రోజు నుంచి నా లిమిట్స్ లో ఉంటాను. ఫోన్ చూస్తాను, కానీ డైలీ 2 అవర్స్ మాత్రమే చూస్తాను. షించాన్, ఇక నేను వెళ్ళాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఇక నేను కూడా మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఓకే గణేశ, నువ్వు కూడా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో. నేను అప్పుడప్పుడు పిలిస్తే వస్తావు కదా. వస్తాను షించాన్, ఎందుకు రాను? నేను నీ
మీకోసమే కాదు, ఎవరి కోసమైనా వస్తాను. నా భక్తుల కోసం నేను ఆ మాత్రం చేయలేనా? మీరందరూ సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలి. అప్పుడే కదా నేను కూడా సంతోషంగా ఉంటాను. మీరందరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలా పెద్ద గిఫ్ట్.